గారు కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటైనట్టుంది. అదే లేదు సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్. 6 ప్యాక్. భలేవారు సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటైన్ అయ్యి చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషను, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? హెల్ ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ వేయరు సార్. ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసినవాడు లేడు, రాడు. ఏమో, ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు ఇంకొకసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్. హలో సార్, ఎక్కడ ఉన్నాడు? బిజినెస్ డీల్ మీద బయటకు వచ్చాం. ఏంటో చెప్పు. నామినేషన్ కదా, దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తా. సరే. ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయ సందడి మొదలైంది. ఈసారి మాచర్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయి. అర్హత కలిగిన ఎవరైనా నామినేషన్స్ వేసుకోవచ్చంటున్న కలెక్టర్. నామినేషన్ వేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తామన్న కలెక్టర్. ఈడేంట్రా వచ్చి రంగానే నామినేషన్ పేరుతో సాగు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కొత్తగా వచ్చాడు కదా. ఆచరణలో ఎలక్షన్సా? ప్రజాస్వామ్యమా? అది ఎక్కడుంది? అమ్మో, నామినేషన్ అంటే వేస్తావా? నారాయణ అన్న ఊర్లోకి వచ్చాడు. నామినేషన్ లాస్ట్ రోజు కదా, బయలుదేరి వచ్చాయి. నేను వెంటనే వస్తున్నా. చెప్పండి సార్కి. సరే, ఓకే. వచ్చేసారా? ఉన్నారేమో, వేస్తారేమో అన్నారుగా. ఈరోజు లాస్ట్ డే, ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నాకు కాల్ వచ్చింది. రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా. మీరు వెళ్ళడం ఏంటి? క్యాండిడేట్ కదా రావాలి. ఆయన రాడు, మనమే వెళ్ళాలి. ఇది రాజప్ప రూల్. రావాలి, ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్స్ బాగానే ఉంటాయి సార్, అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి. నాకంత ధైర్యం లేదు. మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి, ఉద్యోగం తీసేస్తారో తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి. నేను మాత్రం వెళ్తున్నాను అంతే. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి సార్? చెప్పు. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో, ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్. వచ్చి రాగానే వేరని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్, సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్, ఆయన చదువుకున్నాడు కానీ సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట. సార్, అటో సార్ చూడండి. అయ్యి బాబోయ్, టక్ తీసేశారు. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్, ఆ రాడ్డు రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే. నారాయణ గారు రండి, ఓ టీ ఇద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి. కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న ట్రీట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మావటం. ఓహో, రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్నా,
నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ. సార్ ఇక్కడ సంతకం. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. మొత్తానికి ఆఫీస్కి పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడూ ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక. ఎవడు తిరిగి రాయలేని చరిత్ర. అన్నా, శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ భేజో, కామ్ హో జాయేగా. అక్కడ కోట్లలో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక. 2 ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముజే కంగ్రాచులేషన్స్. राजप्पा जी, एक ही नॉमिनेशन डाला तो एकग्रीवम होता है, 2 डाले तो कैसा होता है? उधर देखो जी. ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. వెనక ముందు చూసుకోకుండా నాకే ఎదురుస్తున్నావు. జింక ఎంత పరిగెత్తినా పులి పంజాకి దొరకనంత వరకే. సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పులి జింక తొక్క తోలన్నావంటే బొక్కలేసి తొక్కించేస్తా నాకు కొడక. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఏడుగులా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తే చల్. నమస్తే రాఘవయ్య గారు. నమస్కారం. సార్ నమస్తే సార్. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నామినేషన్ పడింది. ఈ సంతోషంలో మన ఊర్లో జాతర జరిపిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఏ రావచ్చుగా. నాకు జాతర అంటే భయం, నేను రాను.
కర్టెన్ వేసిన రోజే కలెక్టర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పని అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నీకు ఆపోజిట్గా క్యాండిడేట్ని పెట్టదు. అంతెందుకు, అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేం పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు, వైజాగ్కి వెళ్ళి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒక్కసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదని మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు? నా మాట విని ఈసారి ఎలక్షన్లు జరగని. నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా. రాజప్ప ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను. ఎన్నేళ్ళు మేము ఎవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలవని నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి. దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఆ సీఎం చెప్పాడు, నువ్వు తలుపుకొని చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నా మీద ఎగిరావు. ఇప్పుడు ఏమైంది నీ 30 ఏళ్ల పరువు? ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. నా టర్మ్ వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులందరికీ ఓట్లు అడుకోవాలా? రౌడీజం వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసుండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం. తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రచారానికి. ఎందుకు? ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు ఇట్రారు. అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట. నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను చంపేస్తాడు. అది వెళ్ళి పని చూసుకో. అలాగనే. వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట. ప్రచారం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడు రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్, చెప్పరా సురేందర్. ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయిన వాళ్ళు 2 ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా? 5. మార్పు మొదలైందిగా. ఏంటి సార్, ఎదురెవరూ లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు?
పోటీ ఉంటేనే కదా గెలిపిచ్చే ధైర్యం, ఓటమి తెచ్చే భయం తెలుస్తుంది. ఈ రాజప్ప మీద గెలవాలంటే అది రాజప్పే అయి ఉండాలి. అందుకే పోటీలో ఎవరిని ఉండనివ్వను. అబ్బా, పబ్లిక్ లో కూడా సేమ్ టాక్. ఇక్కడ ఎలక్షన్లు అంటే కొట్లాటలు, గొడవలు, అలర్లని. కానీ శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించడమే మా రెస్పాన్సిబిలిటీ. రాజ్యానికి రాజీ ముఖ్యం, కానీ జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని ఏలలేడు. రాజుకి బలం జనం అవ్వాలి, కానీ జనం భయం రాజు అవ్వకూడదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? లాంగ్ టైమా? అసలు విషయం ఏంటంటే రాఘవయ్య గారు, రండి సార్, కూర్చోండి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్. ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను. ఏంటి రివెంజా? రివెంజా బ్రో? మళ్ళీ మనమాట. నీకు 35 ఉంటాయా? సరే 35 వేసుకో. 35 ఏళ్ళ కుర్రాడిని కొట్టినోడిని, ముసలోడివి నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ రివెంజ్లు ఏం లేవు సార్, ఎలక్షన్స్ మాత్రమే. రాఘవయ్య గారు, మీ తోట అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్రచారం మొదలెట్టేయండి. నాకెవ్వడి ఆల్ ది బెస్ట్ అక్కర్లేదా? ఇదిగో మీరు మళ్ళీ ఇగోపోతున్నారు సార్. మీ ప్రచారం మీది, ఆయన ప్రచారం అయింది. ఆయన ఇంట్లో 4 ఓట్లు మీకేస్తారు, మీ ఇంట్లో 10 ఓట్లు ఆయనకి వేయండి. ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్. అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్? ఎలక్షన్లు అంటే మీకేమన్నా భయమా సార్? చేసుకోండి, ప్రచారాలు చేసుకోండి, మీటింగులు పెట్టుకోండి. ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది. నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం. మరి ఇంకేంటి సార్, మీ ధైర్యం మీది, ఆయన ప్రయత్నం అయింది. 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి. పేరుకు మాత్రం ఎలక్షన్లో. ఏది ఏమైనా గెలుపు నాదే. ఎవరు కాదన్నారు? మీరే గెలవండి సార్. గెలుపడం గురించి కాదు సార్, ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం. రాఘవయ్య గారు, మీరు మొదలు పెట్టండి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు, కంగ్రాట్స్ అండి. మీ కాగడా గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసిగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో. సార్, ఒకసారి పెన్ ఇస్తారా? ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్లు పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లోనండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే ఆచార్యులకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అది మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేమందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం.
ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడు. చచ్చిన పావులో కూడా చలనం తెప్పించాడు. ఆ జనమేంది, ఈ ప్రచారం ఏంటి, నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయన గ్రహం బిల్లు, ఈయన కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు కక్కలేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పించి తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండిని చిల్లర కోసం వాడుతున్నారు. సురేందర్ నరేందర్, ఇక్కడ ముఖద్రగ సికందర్, శంషేర్, బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు. ఇక్కడ కదలిక అందరిలో వచ్చింది కానీ కొందరిలో మట్టుకు ఎలాంటి మూమెంట్ లేదు. మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు.